అందరినీ కలిపి హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా నడిపిన నాయకుడు కేసీఆర్. నేను చివరగా ముగించే ముందు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నాం. ఖచ్చితంగా 11 తారీఖు నాడు పెద్ద మెజారిటీతో మీరు ఆశీర్వదించబోతున్నారు. ముఖ్యమంత్రికి అర్థమైనాక ఇవాళ కొత్త కథ మొదలుపెట్టిండు. ఏటీఎంలు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి. ఏటీఎంల ముంగట బ్యాంకుల ముంగట కొంతమంది ఉంటారు దొంగలు. మన అటెన్షన్ అటు ఇటు డైవర్ట్ చేసి ఆయనతో మన చేతులున్న సంచెత్తుకపోతారు. అట్లా కొంతమందిని మాట్లాడిండు. ఇక నాతో అయితలేదు రాబాయ్ నువ్వు రా అనగానే ఇక బీజేపీ వాళ్ళు దిగిరు. వాళ్ళు దిగి ఏం మొదలుపెట్టిరు వాళ్ళు? ఇక ఏం లేదు, వాళ్ళకి తెలిసింది ఒకటి, హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం. గది తప్ప ఇంకొక మాట రాదు నోట్లకెళ్ళి. రాగానే చిల్లర పంచాయతీ పెట్టాలి, హిందువులను ముస్లింలను విడదీయాలి, ఏదన్నా చేసి రేవంత్ రెడ్డికి లాభం చేయాలి. ఆ చిల్లర పంచాయతీ పెట్టేటోళ్ళందరినీ నేను ఒకటే ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను కోరుతా ఉన్నా. 10 ఏళ్ళు సుభిక్షంగా హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కులం పిచ్చి లేకుండా, మతం పిచ్చి లేకుండా, ఏది లేకుండా సుభిక్షంగా అందరం కూడా బతికినాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే ఈయన నాశనం చేసిన తెలంగాణను పట్టాల మీదకి ఎక్కించుకునే అవకాశం వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బ్రహ్మాండంగా మీ అందరూ కూడా ఇవాళ మళ్ళీ కరెంటు కోతలు పోయినాయి, మళ్ళీ నీళ్ళ సమస్యలు చాలా అయినాయి, కరెంటు కోతలు చాలా అయినాయి. కేసీఆర్ గారు పోయినాక రేవంత్ రెడ్డి వచ్చినాక నేను చెప్పేది నిజమేనా? కరెంటు కోతలు చాలా అయినాయా? మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చినాయా లేవా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చిండు, 20,000 లీటర్లు బస్తీలలో మంచినీళ్ళు ఇచ్చిందా లేదా? మళ్ళీ వీళ్ళు వచ్చినాక బిల్స్ వస్తున్నాయా లేదా? ఇప్పుడు బిల్లులు పంపుతా ఉన్నాడు. జిహెచ్ఎంసీ తర్వాత మొత్తం ఫ్రీ వాటర్ కూడా తీసేస్తాడు. అందుకే కత్తి మాకియండి, యుద్ధం మేం చేస్తాం. కత్తి ఇంకొకరికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే కష్టమవుతుంది. 11 తారీఖు నాడు డమ్మీ బ్యాలెట్ తీసుకుంటాం. 11 తారీఖు నాడు మీరందరూ కూడా దయచేసి ఓట్లకు రావాలి. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నట అంటే, మీరు ఓట్లు లేకపోతే మీ ఓట్లు దొంగలతో దొంగ ఓట్లు వేయిస్తారట. అందుకే దయచేసి పొద్దున్నే 7 కొట్టంగానే రండి, వచ్చి ఓటేయండి. ఓటేసి తప్పకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వండి. మన సునీతమ్మ 3వ నంబర్ మీద కారు గుర్తున్నది. మొదటి మెషిన్లో పైనుంచి 3వ నెంబర్ మీద కారు గుర్తున్నది. కారు గుర్తు మీద ఒత్తితే ఇక్కడ లైట్ వెలుగుతుంది, రేవంత్ రెడ్డి ఇంట్లో లైట్ బంద్ అవుతుంది. అర్థమైందా? 3 नंबर पे है कार, 3 नंबर पे है कार. अरे सुनाई ना दे रहा है भाई? 3 नंबर पे है कार, बाकी सब बेकार. 3 नंबर पे है कार. పక్కన ఉండే బండి సంజయ్ గుడిని పడతలేదు, గట్టిగా నూరి. 3 नंबर पे है कार. पीछे से आवाज नहीं सुनाई दे रहा. 3 नंबर पे है कार, बाकी सब बेकार. పక్కా నా? 3వ నంబర్ మీద కారు గుర్తున్నది. ఒక్కసారి కారు గుర్తు కోటేశ్వరులందరూ పిడికి లేపాల. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. మేడం, జూబ్లీస్ బై ఎలక్షన్లో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ దగ్గరగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అసలు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది, ఏమంటారు? అసలు 100% నవీన్ యాదవ్ గారు రావాలని కోరుకుంటున్నారండి. సో ఎందుకంటే చిన్న చితక ఏదైనా సరే అండి, వాళ్ళు ముందుండి అందరినీ ఆదరిస్తారు. సావుకైనా పెళ్ళిళ్ళకైనా దేనికైనా సరే వాళ్ళలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే భేదం లేకుండా అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ బాగా చూసుకుంటారండి. హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఉందండి నవీన్ యాదవ్లో. ప్లస్ 300 మెంబర్స్ని తను చదివిస్తున్నాడండి. ఎవరి నుంచి ఏది ఆశించకుండా వాళ్ళు సొసైటీకి ఏమేమి చేయాలో అవి చేసుకుంటూ వస్తున్నారండి. మా సినీ ఇండస్ట్రీ కూడా ఈ రోజులో ఇక్కడ ఉంది అంటే కారణం చిన్న శ్రీశైలం యాదవ్ గారేనండి. వన్స్ అపాన్ ఏ టైం మాకు అసలు సొసైటీ లేదండి. సో డ్యాన్స్ చేసి మేము ఎటు వెళ్ళాలా, షూటింగ్ చేసి ఎటు వెళ్ళాలా అనేది తెలియదు. ఆ రోజుల్లో మమ్మల్ని ఆదుకున్న వ్యక్తి అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారేనండి. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తుంది. సో జూబ్లీ సెంటర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళే రావాలని మేము ఆకాంక్షిస్తున్నామండి. సో ఇంకా మంచి పనులు ఇంకా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సరే నవీన్ యాదవ్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నామండి. టోటల్గానండి అప్పుడైతే సగానికి సగం అనుకుంటా వచ్చారు. సో 2 times కూడా వెళ్ళనుకుంటా. సో ఇప్పుడు ఇంకా పూర్తిగా వస్తారని ఆకాంక్షిస్తున్నామండి. సో నవీన్ యాదవ్ గారే వస్తారండి, ఆయనే రావాలండి. రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సినీ ఇండస్ట్రీ కోసము 10 lakhs ఎక్స్గ్రేషియా ఇచ్చారండి.
ఆయన కూడా ఈ మధ్యన అన్ని మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన మీద కొన్ని ఎలిగేషన్ తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ వల్ల ఆయన గెలిస్తే రౌడీజం పెరుగుద్దని. సో అనే వాళ్ళు అనుకుంటారండి, మేము చూస్తున్నామండి, ఇక్కడ మా కళ్ళ ముందు పుట్టిన అబ్బాయి అండి, మేము చూస్తున్నాము. ఎవరికి కూడా ఆ ఆలోచన లేదండి. మా నవీన్ యాదవ్ గారు ఒక రౌడీ అని అదని ఇదని ప్రచారం చేస్తున్నారని, అది 100% కరెక్ట్ కాదండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నపిల్లల్ని చదివిస్తున్నారండి. ఎవరు చదివిస్తారండి? ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రమే చదివిస్తారండి. మీరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారు? మేము కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? 100% నవీన్ యాదవేనండి. నవీన్ యాదవ్ గారు వస్తే జూబ్లీస్ లో ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? చాలా పనులు జరుగుతాయండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కూడా రోడ్లు అది ఇది కొద్దిగాను ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. సో నవీన్ యాదవ్ గారు వస్తే జూబ్లీ హిల్స్ ఇంకా చాలా బాగా ఎదుగుతుంది అనేది మేము అనుకుంటున్నామండి. అనుకోవడం కదా, 100% అది ఖచ్చితంగా అవుతుందండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ గట్టిగా పోటీ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం? నవీన్ యాదవ్ గారు బంపర్ మేరతో 50,000 పై చిలుకు ఓట్లతో గెలుస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నారు. తర్వాత ఇతను కూడా పొలిటికల్ రాకముందే చాలా పేదవాళ్ళను చాలా మందిని తీర్చిదిద్ది స్వచ్ఛంద సంస్థలు నడిపిన నవీన్ యాదవ్ గారు అంటే ప్రజల్లో మంచి నమ్మకం ఉన్నది. అతను మంచి చేయగల సత్తా ఉన్నది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పాలన దక్షత బాగున్నది. అందులో సంక్షేమ పథకాలు కూడా మంచిగా ముందు పోతున్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పాలన దక్షత ఇంకో 20 సంవత్సరాలు చల్లగా ఉంటుంది, పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా సార్. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు చాలా మందికి పెళ్లిళ్ళకి పేరంటాలకి మన శ్రీమంతాలకు చాలా హెల్ప్ చేశారంట, నిజమేనా? నిజమే సార్. అతను స్వచ్ఛంద సేవ పెట్టి 400-500 మందికి, ఎంతో వేల మందికి విద్యార్థులకు పోషించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ప్రైవేట్ జాబులు చేసుకోవడానికి మంచిగా కష్టపడ్డాడు. కాబట్టి ప్రజల గురించి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి నవీన్ అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి కాబట్టి అతను సత్తా ఉన్న మంచి యంగ్ లీడర్. మన ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ఉన్నారో అలాగనే మన నవీన్ యాదవ్ గారు ఉన్నారు. కాబట్టి మనకు జూబ్లీ హిల్స్ మంచి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉన్నారు సార్. 3 సంవత్సరాల్లో ఇతను కూడా ఉండి అభివృద్ధి పనులు చేస్తాడు. ఇంతకుముందు అభివృద్ధి జరగలేదు జూబ్లీ హిల్స్ అంటే పేరే ఉన్నది కానీ ఏం లేదు సార్. మీరు ఏ పార్టీకి వేసే అవకాశం ఓటు? నేను కాంగ్రెస్ వేయాలని అనుకుంటున్నా సార్. నవీన్ యాదవ్ని రౌడీ అని చెప్పి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ సార్. రౌడీ కాదు సార్, మంచి పనులు చేసేవాళ్ళు రౌడీ అంటారు, అది తప్పుడు సమాచారం, అది అవగాహన లేని మాట. ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి రౌడీ అనవద్దు సార్. ప్రజా సేవకుడు ఆయన. జూబ్లీస్ లో నవీన్ యాదవ్ గెలిస్తే అభివృద్ధి అవుతుంటారా? జూబ్లీ హిల్స్ లో ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి పార్టీ కాంగ్రెస్ లో ఆయనకు మంచి సీఎం గారు ఫండ్స్ ఇస్తారు కాబట్టి డ్రైనేజీలు కానీ మంచి అన్ని సదుపాయాలు జరిగి ప్రజలకు మంచి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా సార్. జూబ్లీస్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ప్రచారం చేస్తారు. ఏ పార్టీ గెలిచే అవకాశం? అన్న పక్క జూబ్లీస్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తుంది అన్న. దాదాపు 50,000 మెజార్టీ తోటి నవీన్ అన్న గెలుస్తాడు. బీఆర్ఎస్ మాత్రం మేమే గెలుస్తామని చెప్తున్నారు. అది బూటక ప్రచారం అన్న. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా కేసీఆర్ గదే చెప్పిండు, మాదే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మాదే వస్తుంది డబ్బు కొట్టారు. ఏమైందన్నా పోయి ఇంట్లో అనుకోరు. గదే పరిస్థితి ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఇప్పుడు బై ఎలక్షన్లో టీఆర్ఎస్ది గదే పరిస్థితి అవుతుంది. కంటంనెట్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరిగినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి తలసాని శ్రీనివాస్ గారు మాట్లాడారు. దీనిపై మీరేమంటారు? అవునన్నా, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు కదా, వాస్తవానికి జరగలేదు. ఎలాంటి అభివృద్ధి జరగలేదు? కాంగ్రెస్ పార్టీ అబద్ధాలల్లో అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణ విషయంలో అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ పార్టీ బూటక మాటలు చెప్పే విధంలో అభివృద్ధి జరగలేదు. ఎవరన్నారని అభివృద్ధి జరగలేదని? సన్న బియ్యం, ఇంటింటికి ఉచిత కరెంటు, బస్సు ఫ్రీ, ఉచిత బస్సు ఎవరన్నారన్నా చేయాలి బరాబర్. వాళ్ళతో వీళ్ళతోటి కాదన్నా, నాతో డైరెక్ట్ మాట్లాడమను, ఫేస్ టు ఫేస్ మాట్లాడమన్నాం. నాతో నేను చర్చలకు రెడీ. ఏం అభివృద్ధి జరిగింది, ఏం అభివృద్ధి జరగలేదు, ఏ ప్రభుత్వంలో కుంభకోణం జరిగింది, ఏ ప్రభుత్వంలో కుంభకోణం జరగలేదు అనే విషయం ముచ్చట్ల నేనే మాట్లాడతా డైరెక్ట్. బండి సంజయ్ మాట్లాడుతూ ముస్లిం వాళ్ళని ఓట్ల కోసం చూపుతున్నారు, కుల్లాలు పెట్టుకోండి అని చెప్పి మాట్లాడేదండి. అన్న బండి సంజయ్ గారి ముచ్చట తెలిసిందే అన్న. నేను పొద్దున్న లేస్తే బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళాను. నేను హిందువునే, ఆయన ఒక్కడే హిందూ అని చెప్పేసి బీజేపీ పార్టీలో తిరిగేటోడే హిందూ అని చెప్పేసి అదే హిందూ రాజ్యం అని చెప్పేసి అనడు. అది తప్పన్నది. ఎంత ప్రచారం చేసుకున్నా కూడా అది వేస్ట్ ముచ్చట. ఇక బండి సంజయ్ గురించి మాట్లాడు వేస్ట్. ఇదే నవీన్ యాదవ్ గారిని రౌడీ అంటున్నారు. నవీన్ యాదవ్ గారు గెలిస్తే అభివృద్ధి జరగదు, రౌడీజం పెరుగుతుంది అన్న. నవీన్ యాదవ్ అనేటాయన ఒక సంస్థ నవనిర్మాణ వ్యవస్థ అనేది ఒక సంస్థ పెట్టేసి బీద ప్రజలకు, పేద ప్రజలకు దాదాపు 500 మంది విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు గ్రూప్ 1 లెవెల్లో కోచింగ్ ఇప్పించేసి ఫ్రీగా వాళ్ళకు ఫుడ్, బెడ్, బుక్స్, గిక్స్ మొత్తం
మొత్తం అన్నీ ఫ్రీ ఇచ్చేసి ప్రిపేర్ చేపిస్తే దాదాపు 250 మంది గ్రూప్ ఎగ్జామ్లో జాబ్ కొట్టిరన్నా. ఆయన రౌడీ ఎందుకు అవుతాడన్నా? దాదాపు పక్క జిల్లాలోకి వచ్చి చూడవాను, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాదు, ఈ హైదరాబాద్లో కాదు, ఉమ్మడి తెలంగాణలో 10 జిల్లాలలో చూడమను. నవీన్ యాదవ్ అనేట ఆయన రౌడీ అంటే మేము దేనికైనా సిద్ధంగా ఉంటామన్నా. ఎందుకంటే మేము ఆయన మీద ప్రేమతోడు ఈమెతోడు కాదు, ఆయన చేసే పనులకు, ఆయన చేసే నిరుపేద విద్యార్థులకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ ఆయన చేసే సేవకు మేము ఆయనకు అంకితం అయ్యేసి మేము ఆయన సేవలు నచ్చేసి ఆయనకు గెలవాలని చెప్పేసి అంకిత భావంతో మేము వచ్చి ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏమంటారు? ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? ప్రజలు బరాబర్ ఫిక్స్ అయ్యారన్న. జనాలు మొత్తము జూబ్లీహిల్స్లో నవీన్ అన్న తప్ప ఎవరు గెలవరు. నవీన్ విన్. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ బరాబర్ 50,000 మెజార్టీతోటి విన్నిగా. దీంట్లో వేరే అసలు మాట్లాడుకోవడానికి ముచ్చటే లేదు ఇక.